ఎందుకా ఒక పెదవా అమ్మాయి చెప్తే మాత్రం కాళ్ళు నెక్కదని మహారాజులా కూర్చుంటావా? దిగు ముందు దిగు. రైట్, మనిషికి కాళ్ళు ఇచ్చి నేను నడవడానికి రా. బండి కట్టిన ఎద్దే నడుస్తుండగా నీకేం మాయ రోగం? వాకు బాగా వాకు కొనవరా, వాకురా వాకు. కాలు చెప్పు జారి కింద పడితే కళ్ళు కనపడలే. వెళ్ళి పట్టరా. ఏంట్రా గుడ్లి పలా చూస్తావు? వెళ్ళి పట్టరా. పట్టుకోసవా తన్నమంటావా? వెళ్ళు వెళ్ళు. తేలు చంపడం చెప్పుపడుకు సిద్ధంగా ఉన్నట్టు అలా నిలబడ్డావేంటి? త్వరగా ఏంటే నేను చెప్పింది అర్థం కాలేదా? ఈ చెప్పు తీసి నా కాలికి తొడగరా. తొడుగు. ఇప్పుడు అర్థమైందా నిన్నెందుకు బండి కూడా రమ్మన్నాను? బండిలో ఏదైనా కింద పడితే అది భద్రంగా తీసి బండిలో వేయడానికి. ఇప్పుడు అర్థమైందా? ఇంకా చాలా దూరం ఉంది, నేను కాసేపు పడుకుంటాను. నువ్వు బడి పనేవా కూడా చావు. కనకయ్య గారి దిగ్గానే దండలు వెయ్యాలి. అరుగో కనకయ్య గారు వచ్చేస్తున్నారు. బాబు గారు బాబు గారు గుడికొచ్చాం, లేవండి. అంటే ఏమన్నా బండ్లోకి కింద పడితే తిరిగి బండ్లో వేయమన్నారు కానీ ఎదుగు బేడేసి నా మొహానేసి కొట్టమన్నారా? నేను చెప్తాను నీ సంగతి, చెప్తాను నీ సంగతి. నిన్ను తగలబెట్ట, నేను పాది పెట్ట, తేడా పెంట నా నెత్తిన వేసి నన్ను నలుగురిలో అవమానం పరుస్తావురా? చూడమ్మా, అన్నయ్య నా దుర్మార్గుడు ఎలా కొట్టాడు. అయినా మాట రాని వాడివి, తలంచుకుని నీ పని నువ్వు చూసుకోక పెద్దవాళ్లతో నీకెందుకురా? మంచితనం కంటే ఈ లోకంలో అధికారం చెలాయించేది పెద్దరికమేరా.
ప్రెసిడెంట్ అంకుల్ పనిచ్చాడని విన్నాను. ఆ పనైనా సరిగ్గా చేస్తున్నావో లేదో అని చూడ్డానికి వచ్చాను. ఓహోహోహో, గోవుల గోపన్నవయ్యావన్న మాట. పురాణపు శ్రీకృష్ణుడు పిల్లని గ్రోవ్ ఉదితే ఈ మోడ్రన్ కృష్ణుడు మౌతార్గన్ వాయిస్తున్నాడన్నమాట. వాట్ ఇస్ దిస్? ఇది కారు వెళ్లే దారనుకున్నారా లేక పశువులు కాపురం చేసే బండితో అనుకున్నారా? ఏ కౌబాయ్, కన్నెపిల్లతో కబుర్లు చెప్పడం కాదురా, కారు అడ్డంగా ఉన్న ఆవులను గేదెలను పక్క తోలరా పాపర వెధవా. మిస్టర్ పిట్టల్ దొరా, హ్యాటు బూటు వేసుకున్నంత మాత్రాన నోటుకు వచ్చినట్టు మాటలు వదిలితే ఒంటికంత మంచిది కాదు. ఫస్ట్ ట్రై టు లెర్న్ మేనర్స్. వాట్? ఇంగ్లీష్? ఫస్ట్ ట్రై టు లెర్న్ మేనర్స్? ఓ, ఇది ఇండియానా లేక ఇంగ్లాండా లేక అమెరికానా? కాదు, అసలు సిసలైన ఆంధ్రదేశం, మాట్లాడేది తెలుగు పిల్ల. ఓ, తెలుగు అంటే నువ్వు కంట్రాక్టర్ కనకయ్య గారి కూతురు రానివి కదూ? అంటే నువ్వు ప్రెసిడెంట్ పాపారావు గారి కొడుకు నరసింహారావు కదా? ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఏమిటో నువ్వు టూత్ పేస్ట్ అడ్వర్టైజ్మెంట్ లాగా. రైట్. మా నాన్నగారు నాకు కార్డు మీద కార్డు, కవర్ మీద కవర్ వరసని రాశాడు. ఎందుకు? నేను కుదురుగా ఉండమనా? కాదు, నీతో పెళ్లికి ఒప్పుకోమని. నేను ఒప్పుకోనని టెలిగ్రామ్ ఇచ్చాను. ఇప్పుడు నిన్ను చూస్తే తెలుస్తుంది నేనెంత నష్టపోయాను అని. నష్టమేముంది? టెలిగ్రామ్ 3 రూపాయలేగా, అది నేను ఇచ్చుకుంటానులే. 3 రూపాయలు కాదు రాణి, నువ్వు నాకు కావాలి. నీ సర్వస్వం నాకు కావాలి. ఐ లైక్ యూ, ఐ లవ్ యూ, ఐ అడోర్ యూ, ఐ అప్రిషియేట్ యూ. నాగరాజు, వాడికి భలే బుద్ధి చెప్పావు. షట్ అప్. వాడు కుమ్మేసి కింద పడేసి తొక్కేస్తుంటే నువ్వు సాయం చేయడం రాకుండా సినిమాలో ఫైట్ చూస్తుంటే అవుతావా? ఏమండో, నేను టూరిస్ట్ గారి డ్రైవర్ని, మీ బాడీ గారిని కాదు. సర్లేవే బాబు, వాడు చేతులతో వాయిస్తే నువ్వు మాటలతో వాయిస్తున్నావు. త్వరగా నా ఇంటికి తెచ్చు బాబు, నీ దండం పెడతాను. త్వరగా కార్ స్టార్ట్ చేయి. ఏమిటయా పాపారావు, రావాలి రావాలి అంటావు, మీ అబ్బాయి ఇంకా రాడేంటి? ఖచ్చితంగా ఈవేళ వస్తున్నానని మీ అబ్బాయి డెడ్ కదా? డెడ్ కాదయ్యా, డెడ్. నేను అన్నదగానయ్యా, నువ్వు వినిపించుకోవడం పొరపాటు. వస్తానన్నాడు కదా, రాలేదేంటి? వాట్ ఈజ్ దిస్ సీజన్? సీజన్ కాదయ్యా, రీజన్. నువ్వు అన్నదే కరెక్ట్, నేనే తప్పుగా విన్నాను. ప్రెసిడెంట్ గారి అబ్బాయి కదా, వస్తుంటే దారిలో ఎన్నెన్ని సన్మానాలు, ఎన్నెన్ని మర్యాదలు. అదిగో కారు వచ్చేసింది. వెయిడే. ఏమిటైతే ఏం జరిగింది? వార్, WAR, వార్ అంటే యుద్ధం. యుద్ధమా? ఎవరితోటి? రోడ్డు మీద వస్తుంటే ఒక అందమైన డ్యామ్ కనిపించింది. డ్యామా? కొత్తగా కట్టారండి బాబు? డ్యామ్ కాదు మామా, డ్యామ్ అంటే అందమైన అమ్మాయి. అంత అందమైన అమ్మాయి ఈ ఊళ్ళో ఎవరు నాయనా? నేను చెప్పను. అది సరే, అసలు విషయం ఏంటో చెప్పరా? చెప్తాను. ఆ పిల్ల మీదకో బుల్లొచ్చింది. రంకేసింది బుల్లు, కేకేసింది పిల్ల, చేసేసింది బుల్లు, రంచేసింది పిల్ల. ఒకే ఒక కుమ్ముతో ఆ అమ్మాయిని పొడి చేయాలని చూసింది. అప్పుడు నువ్వేం చేసావురా బాబు? ఏం చేశానా? హాలీవుడ్ హీరోలా జంప్ చేశాను. అబ్బా, ఆ గిత్త కొమ్మును పట్టుకున్నాను. ఆ గిత్తను చెత్త చెత్తగా మెత్త మెత్తగా కొట్టేశాను. ఆ అమ్మాయిని రక్షించాను. నాకు తెలుసా నాయన,
ఇదిగో పాపారావు గుడికంటే ఎంత పౌరుషంతో ఇప్పటికైనా మీకు అర్థమైందా ఇంతకీ అమ్మాయి ఏమైంది? ఏమైంది? ఇంటికి వెళ్ళిపోయింది. నేను వస్తాను. దిశని నాన్న ఇంట్లో మూల కూర్చొని తీసుకోవచ్చు. వస్తాను.